మీకేమివ్వాలో ఈశ్వరుడికి తెలుసు, అడగక్కర్లేదు. అసలు ఈశ్వరుడి దగ్గర కోరిక కోరడం ఎందుకో తెలుసా? కష్టం చెప్పుకోకుండా ఉండలేక, ఆయన అనుగ్రహించడని కాదు, నా ఆర్తి కొద్దీ చెప్పకుండా ఉండలేక నేను ఆయనకి చెప్పడం కానీ నాకేమివ్వాలో ఆయనకి తెలియదని నేను చెప్పడం కాదు, నేను అడగడం కాదు. ఆయనకి తెలుసు నాకేమివ్వాలో. నేను కోరిక కోరక్కర్లేదు, కానీ ఎందుకు కోరుతాను అంటే కోరకుండా ఉండలేక, ఆయన దగ్గర తప్ప నాకు స్వాతంత్రం ఎక్కడుంది? స్వామి నీకు తప్ప ఎవరికి చెప్పుకోను, అందుకు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఆ చందనోదకంతో శివలింగానికి అభిషేకం చేస్తే దాని చేత పరమశివుడు విశేషంగా అనుగ్రహిస్తాడు. అటువంటి శివాభిషేకం చేత, ఆ చందనోదకం చేత శివానుగ్రహం కలిగితే ఏ రకమైనటువంటి ధార్మికమైన కోరిక అయినా సరే అది ఇప్పుడు చూస్తే అయ్య బాబోయ్ అంత పెద్ద కోరికే వీళ్ళకి అనిపించచ్చు, కానీ ఆ కోరికని నిజం చేస్తాడు. అందుకే కల్పంలో ఒక మాట చెప్తారు, ఆషాదశమిని దీర్ఘకాలం చెయ్యండి అంటారు. జ్ఞాపకం పెట్టుకొని వరలక్ష్మీ వ్రతం ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో ఆషాదశమి నాడు పురుషుడు శివాలయంలో చందనోదకంతో అభిషేకం చెయ్యాలి. అథవా పురుషులు ఏం చెయ్యాలి? స్నానం చేసి ఓ చందనం పలక దుంగ, ఆ చందనపు సాన దుంగ పట్టుకుని అభిషేకం చేసుకోవడం రాకపోతే దేవాలయంలోకి వెళ్ళి కూర్చుని చందనం తీసి శివాలయంలో ఇవ్వాలయ్యా అభిషేకం చేయండి అని.